హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే రీస్టార్ట్ చేశానండి. అయితే టెట్ ఉంటుంది అంటున్నారు కదా, ఎప్పుడు ఇచ్చినా కూడా 45 డేసే టైం ఇస్తాను అంటున్నారు కదా. సో అది ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు మనకి డేట్ అనౌన్స్ చేస్తారో తెలియదు. సో ఆ టెన్షన్ అంతా ఎందుకు అనేసి మనమే ఒక 45 డేస్ టార్గెట్ డేట్స్ పెట్టేసుకొని ఆ 45 డేస్లో మనం మ్యాక్సిమం టెట్ సిలబస్ కంప్లీట్ చేసుకుంటే ఇక అప్పుడు ఆ టెట్ నోటిఫికేషన్ ఎప్పుడైనా రాని అంత టెన్షన్ ఉండదు అనేసి ఇలా డిసైడ్ చేసుకుని ప్రిపేర్ చేసుకున్నానండి, చిన్నగా టైం టేబుల్ లాగా. అయితే నా టైం టేబుల్లో మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, టైం అంటే ఉండదు. ఎందుకంటే నేను హౌస్ వైఫ్ని, అట్లాగే చిన్న చిన్న వర్క్స్ అయితే నాకు ఉన్నాయి. సో ఒక టైం పర్టికులర్గా ఒక టైం అంటూ ఫిక్స్ చేసుకోలేను అనమాట. కానీ మార్నింగ్ 10కి మాత్రం కంపల్సరీగా బుక్స్ ఓపెన్ చేసి అయితే కూర్చుంటానండి. ఈరోజైతే 4 సబ్జెక్ట్స్ పెట్టుకున్నాను. ఒకటేమో సైన్స్ అండి, 8th క్లాస్ ఫిజిక్స్ ఉంది కదా, అందులో లాస్ట్ చాప్టర్ అండి గ్రహాల గురించి ఉంటుంది. ఆ టాపిక్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే 8th క్లాస్ ఫస్ట్ చాప్టరు ఘర్షణ ఇట్లాంటివి ఉన్నాయి. వాటికంటే కూడా 8th క్లాస్ లాస్ట్ చాప్టర్ అనేది ఇంపార్టెంట్, కొంచెం టఫ్, కొంచెం లెందీ కూడా. అది స్టార్స్, గ్రహాల గురించి, సోలార్ సిస్టమ్ గురించి ఉందన్నమాట. ఎప్పుడు టెట్లోనూ బిట్స్ అడుగుతారు, డిఎస్సిలోనూ బిట్స్ అడుగుతారండి. ఇది ఓల్డ్ సిలబస్లో కూడా ఉంది. చాలా కన్ఫ్యూజింగ్ టాపిక్ కూడా అన్నమాట. అలాగే న్యూమరికల్ వాల్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో గుర్తుపెట్టుకోవాల్సిన టాపిక్ ఇది. నెక్స్ట్ వచ్చేసి బయాలజీ అండి, 8th క్లాస్ బయాలజీ. కణం లెసన్ ఉంది కదండి, ఫస్ట్ లెసన్ కణం. అదొకటి అయితే ప్రిపేర్ అవ్వాలని డిసైడ్ అయ్యాను. నెక్స్ట్ వచ్చేసి 3rd సబ్జెక్ట్గా తెలుగు తీసుకున్నానండి. 8th క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి తెలుగు 8th క్లాస్ టెక్స్ట్ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంచెం టైం తీసుకునేది కూడా 8th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్కేనండి. 7th అవి కూడా తీసుకుంటాయి, కానీ 8th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో గ్రామర్ బాగుందనమాట. కంప్లీట్ చేయడానికి కూడా కొంచెం టైం పడుతుంది. 8th క్లాస్ టెక్స్ట్ బుక్ అనేది చూడటానికి సింపుల్గానే చిన్నగా అనిపించదు, కానీ టైం తీసుకుంటుంది. సో 8th క్లాస్ ఫస్ట్ సెమిస్టర్లో ఫస్ట్ లెసన్ ఆంధ్ర వైభవం తీసుకున్నానండి. చూద్దాం అది ఎంతవరకు కంప్లీట్ చేయాలనేది. నెక్స్ట్ వచ్చేసి సైకాలజీ ఓన్లీ 10 పేజెసే తీసుకున్నానండి. ఎందుకంటే ఫస్ట్ డే కదా, దట్టు రీస్టార్ట్, అసలు చదవాలని లేదు. బట్ కొంచెం ఇంట్రెస్ట్ తెచ్చుకుని ప్రిపేర్ అవుతున్నానండి. ఎందుకంటే నాకన్నా చాలా ఎక్కువ మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు, చాలా తక్కువ మార్క్స్తో కట్ ఆఫ్లో జాబ్ పోయిన వాళ్ళే రీస్టార్ట్ చేస్తున్నారు. ఇక మనమెంత అన్నట్టుగా నాకు నేనే మోటివేట్ అయ్యి ఇలా బుక్స్ తీసాను అనమాట. సైకాలజీ అందుకే ఓన్లీ వైయక్తిక భేదాలు ఉంది కదండి, లెసన్ 1, అందులో ఓన్లీ 10 పేజెస్ మాత్రం పెట్టుకున్నాను. అందులో జస్ట్ డెఫినేషన్స్ అన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి. నేను సైకాలజీకి నాగేశ్వర్ సార్ గారిది ఎస్ఎన్ఎస్ ఆ బుక్ ఒకటి, ఇది 18లో అను పబ్లికేషన్స్ బుక్ అండి. ఇది కూడా చాలా యూజ్ అయింది అనమాట. అయితే మన కొత్త డిఎస్సిలో అయితే కొన్ని టాపిక్స్ యాడ్ అయినాయి, కొన్ని చాప్టర్స్ యాడ్ అయినాయి, అది ఇది అన్నారనేసి ఏమైనా సిలబస్ చేంజ్ అవుద్దామని అన్నట్టు 2018లో బుక్ ఉన్నప్పటికీ కూడా నేను తీసుకున్నాను. కానీ ఇందులో బాగా ప్రిపేర్ అవ్వడం వల్ల ఈ చాప్టర్స్ అనేవి మాత్రం ఈ ఓల్డ్ 2018 ఈ బుక్ నుంచి, అను బుక్ నుంచే ప్రిపేర్ అవుతాను అనమాట. చాలా బాగా కవర్ చేశారండి. కొన్ని బుక్స్ ఓల్డ్ వర్షన్స్లో చాలా బాగుంటున్నాయండి. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే పబ్లికేషన్స్ అసలు బాగుండట్లేదు. సో నేను అకాడమీ బుక్సే ప్రిఫర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి చాలామంది అకాడమీ బుక్స్ ఎక్కడ తీసుకున్నారంటున్నారండి. అకాడమీ టెక్స్ట్ బుక్స్ అనేవి మనకి బుక్ షాప్లో జూన్, జూలై అట్లా ఆ టైంలో స్కూల్ రీఓపెనింగ్ అయిన 1 or 2 months వరకు మాత్రమే బుక్ షాప్స్లో అవైలబుల్గా ఉంటాయన్నమాట. తర్వాత ఉండవండి. వాళ్ళు అయితే దొరకట్లేదని చెప్తారు. స్కూల్స్ వాళ్ళకే దొరకట్లేదు, మాకెందుకు దొరుకుతాయి అన్నట్టు మాట్లాడతారు షాప్స్లో. మనకి ఇంకా కావాలి అంటే గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళిపోవటమేనండి. గవర్నమెంట్ స్కూల్స్లో అయితే టెక్స్ట్ బుక్స్ ఇస్తారు. లేదంటే కనుక ప్రైమరీ కాకుండా 6th, 7th, 8th క్లాస్ టెక్స్ట్ బుక్స్ అయితే ఏ ప్రైవేట్ స్కూల్ అయినా పర్వాలేదు, మనకి ఏ ప్రైవేట్ స్కూల్లో అయినా 6th నుంచి ఆ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్సే ఫాలో అవుతారండి. వచ్చి ప్రైమరీ టెక్స్ట్ బుక్స్ 5th, 4th, 3rd మాత్రం ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ కొంతమంది యూజ్ చేస్తారు. మ్యాక్సిమం 90% ప్రైవేట్గా పబ్లిష్ చేసిన బుక్స్ వాళ్ళ స్కూల్కి తగ్గట్టుగా ఏ స్కూల్కి సంబంధించిన ఆ స్కూల్కి సపరేట్గా టెక్స్ట్ బుక్స్ ఉంటాయండి. అవి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ప్రైమరీ వరకు ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు యూజ్ చేయరు. 6th నుంచి అయితే ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళ టెక్స్ట్ బుక్స్ అయినా మనమైనా ఒకటే సేమ్. ఆల్రెడీ వైయక్తిక భేదాలు అనేది ఇదివరకు చాలాసార్లు టెట్స్కి, డిఎస్కి ప్రిపేర్ అయ్యి ఉన్నామండి. ఇట్లా అండర్లైన్స్ అవి చేసుకున్నాను కాబట్టి నాకు కొంచెం ఈజీగానే ఉంది.
కొంచెం లైట్గా అప్పుడైతే నోట్స్లో అయితే రాసుకున్నానండి. ఇప్పుడైతే నేను షార్ట్ నోట్స్ వరకు అయితే వెళ్ళట్లేదు. ఇందులోనే ఒకసారి ప్రిపేర్ అయిపోయి ఒక ఆల్టర్నేట్ డేస్ కానీ 2 డేస్కి ఒకసారి కానీ ప్రాక్టీస్ బిట్స్ టెస్ట్లు చేయాలనుకుంటున్నానండి. ఇదనమాట. ఇది ఇప్పుడు ప్రిపేర్ అయింది కాదు, ఇదివరకే ప్రిపేర్ అయింది అనమాట. ఇట్లా హైలైట్ చేసుకుంటూ యూస్ చేశాను కాబట్టి కొంచెం నాకు రివిజన్ అనేది కొంచెం ఈజీ అవుతుంది. అదొక రీస్టార్ట్లో కొంచెం బాధగా ఉన్న ఇదొక ప్లస్ పాయింట్ అండి. మనం ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటాం కాబట్టి ఇది మనకి రివిజనే. అదే కొత్త వాళ్ళు అయితే ఇప్పుడు మొత్తం కంప్లీట్గా చదవాలి కాబట్టి వాళ్ళకి స్టార్టింగ్ ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది, కానీ హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. మనకి ఏమంటే సెకండ్ టైం వాళ్ళకి రీస్టార్ట్ బాధగా ఉంటుంది. కాకపోతే కొంచెం ఇది అనమాట ప్లస్ పాయింట్. ఏది చదవాలో ఏది అనేది మనకు ఐడియా ఉంటుంది. ఇక్కడే ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇచ్చారు కాబట్టి ఇవి కూడా చూసుకుంటాను. జస్ట్ 10 పేజెస్ ఇక్కడ వరకే నేను ప్రిపేర్ అవ్వాలనుకున్నానంటే, ఎందుకంటే ఫస్ట్ డే కదా. మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారండి. ఇది 8th క్లాస్ టెక్స్ట్ బుక్ అండి. నేను నెక్స్ట్ పేజ్ కవిపరిచయం ఎక్కడ ఉంటుందని పేజ్ నెంబర్ నోట్ చేసుకున్నాను. 16 అంటే ఇక్కడ కవిపరిచయం చదివినప్పుడు నెక్స్ట్ ఒకటేసారి కవిపరిచయాలు రివైజ్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తాను, నెక్స్ట్ కవిపరిచయం అంటే మొత్తం ఇట్లా పేజెస్ అన్ని తిప్పని అవసరం లేదు, డైరెక్ట్గా 16 అని పెట్టేసుకున్నాను. అంటే నెక్స్ట్ లెసన్ కవిపరిచయం పేజ్ నెంబర్ 16 దగ్గర ఉంటుంది అన్నట్లు లెక్క. అలాగే ఆ కవిపరిచయం దగ్గర ఆ నెక్స్ట్ లెసన్ కవిపరిచయం ఏ పేజ్ నెంబర్ ఉంటుంది 34 అనుకోండి, ఆ 34 అట్లా నోట్ చేసుకున్నాను. అన్నప్పుడు కరుణశ్రీకి జంధ్యాల ఇట్లా కంప్లీట్గా. ఇప్పుడు ఈ పద్యాల్లో ఉన్న హార్డ్ వర్డ్స్ లాంటివి ఉన్నాయి చూసారా, వాటికి మీనింగ్స్ కూడా తెలుసుకోవాలండి. పద్యాల నుంచి కూడా మీనింగ్స్ అడుగుతారు. అయితే టెట్కి అయితే మనకి పదకోసం అని లాస్ట్లో ఉంటుంది కదా, ప్రతి టెక్స్ట్ బుక్ వెనకాల అవి అయితే సరిపోతాయి. డిఎస్సికి అయితే మాత్రం వీటి నుంచి కూడా అడుగుతారనమాట. ఇంకో వదరు ఎక్కువగా వదరబోతు అంటారు కదా, అట్లాంటివన్నీ ఈ యొక్క పద్యాల మధ్యలోంచి అడుగుతూ ఉంటారు. ఫస్ట్ లెసన్ మొత్తం నదుల గురించే ఉంటుంది. ఇట్లా అప్పుడైతే అండర్లైన్ చేసుకున్నాను, కొంచెం ఈజీ. అసలు ఈ గ్రామర్లో కూడా చూసారా, కందుకూరి వీరేశలింగం నవయుగ వైతాళికుడు అదొక బిట్ కింద అడుగుతారనమాట. నవయుగ చక్రవర్తి అంటే వేరే ఆయన ఉన్నారు, నవయుగ వైతాళికుడు అంటే కందుకూరి వీరేశలింగం. అట్లా మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా చదివినప్పుడే కొంచెం జాగ్రత్తగా చదవాలండి. వాగ్గేయకారి అంటే త్యాగరాజు, గురజాడ అప్పారావు అభ్యుదయ కవిత పితామహుడు, గిడుగు రామ్మూర్తి గారు, అచ్చ తెలుగు చిచ్చరపిడుగు. ఇక్కడ చూసారా కన్ఫ్యూజన్గా ఉంటుంది, ఈజీగానే ఉంది చదివినప్పుడు. చూసారా, సాహిత్యం ఏంటంటే మనోమయ విజ్ఞానం, అది సంగీతం అంటే ప్రాణమయ ఆనందమయ. సో ఇలాంటివన్నీ ఒక చోట చేర్చుకుని రాసుకోవాలండి. కన్ఫ్యూజన్గా ఉంటాయి, ఈజీగా ఉంటాయి కానీ కొంచెం కన్ఫ్యూజన్ అనమాట. ఒకదానికొకటి పెట్టే ఛాన్స్ ఉంటుంది. ఇదైతే టెట్ లెవెల్లో కాదు కానీ డిఎస్సి లెవెల్లో అయితే అడుగుతారు. అట్లా టెట్ లెవెల్లో కొంచెం సింపుల్గానే ఉంటాయి. గ్రామర్ అయితే బాగానే ఇచ్చి ఉంటుందండి. 8th క్లాస్ టెక్స్ట్ బుక్ చదివితే మనం తెలుగు గ్రామర్ చాలా వరకు కవర్ అయిపోతుంది. సందులు సమాసాలు ఏదైనా సరే వ్యుత్పత్తార్థాలు. సో నేను గ్రామర్ కూడా అప్పుడు ఇక్కడ రాసేసుకున్నానండి. సో టేబుల్ ఇచ్చాడు తెలుగు గ్రామర్లో, ఈ ప్రత్యయాలు విభక్తులు ప్రత్యయాలు అడుగుతూ ఉంటాడు, మ్యాచింగ్ రూపంలో అడుగుతూ ఉంటాడు. ఆల్రెడీ టేబుల్ తెలిసే ఉంటుందండి, ఇది ఉంటేనే మనకి సమాసాలు చేయగలుగుతాం కాబట్టి. సో టేబుల్ కూడా అడుగుతూ ఉంటాడు ఒక్కొక్కసారి. టెక్స్ట్ బుక్ని అయితే అసలు దాటిపోడండి. టెట్కి మనకి 8th క్లాస్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్ మొత్తం గ్రామర్ కానీ ఏది, డిఎస్సికి కూడా అంతే అండి. కాకపోతే సందులు సమాసాలు అట్లాంటివి ఇట్లా లాస్ట్లో ఉన్న గ్రామర్ కాకుండా మనకి పద్యాల్లోంచి కానీ పారాగ్రాఫ్స్లోంచి కూడా వర్డ్స్ తీసి ఇస్తాడు డిఎస్సికి అయితే. టెట్కి అయితే అవసరం లేదు, ఇక్కడ లాస్ట్లో ఇస్తారు కదండి వ్యాకరణాంశాలు ఇస్తారు కదా, అదే సరిపోతుంది టెట్ వరకు అయితే. ఇట్లాంటి టెక్స్ట్ బుక్ మధ్యలో వచ్చే ఇలాంటి స్టోరీస్ కానీ ఇట్లాంటి ఆర్టికల్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కదండి, ఇవైతే టెట్కి అవసరం లేదండి. పాత్రలో ఇలాంటివన్నీ డిఎస్సి కావాలి, ఇప్పుడైతే అవసరం లేదు. ఇప్పుడు ఓన్లీ గ్రామర్ వరకు కవిపరిచయాలు అవి చదువుకుంటే సరిపోద్ది. గ్రహాల లెసన్ హాఫే పెట్టుకోరండి, చాలా లెందీగా అనమాట. ఇది లెందీ, చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో హాఫ్ చాప్టర్ మాత్రమే పెట్టుకున్నాను. ఇలాంటి ముందే ప్రిపేర్ అయిపోవడం బెస్ట్ అండి. లాస్ట్లో ఇవి ఎక్కువ రివిజన్స్ పడాల్సి వస్తాయి, కొంచెం ప్రశాంతంగా ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్ ఇవి. నేను ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ అని నేను ఇక్కడే రాసేసుకున్నాను అనమాట టెక్స్ట్ బుక్ పేజ్లోనే.
సో ఇలాంటి టాపిక్స్ మాత్రం ఇప్పుడు టైం ఉంది కాబట్టి ఇప్పుడు ప్రిపేర్ అవ్వ. ఇవి మామూలుగా అయితే జీకే బిట్స్లో కూడా వస్తాయండి టెట్లోను. అక్కడే నోట్ చేసుకున్నాం. బాగా క్లియర్గా ఇచ్చారండి టెక్స్ట్ బుక్లో అయితే. ఏ మెటీరియల్ అవసరం లేదండి, ఈ టెక్స్ట్ బుక్కే మనకి చాలు. ఇదిగోండి, ఇవైతే గుర్తుపట్టారండి, ఎప్పుడు సోషల్లో మనకు అడిగే బిట్స్ ఏవి. ఈ డేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. జూన్ 21, డిసెంబర్ 22 ఇది సోషల్ స్టడీస్లో వస్తాయి. ఇది మనకి ఫిజిక్స్ 8th క్లాస్ ఫిజిక్స్ లాస్ట్ లెసన్ ఇచ్చాడు. ఇది చాలా ఇంపార్టెంట్. పగలు రాత్రి ఒకటే డ్యూరేషన్ ఉండే ఇయర్ మార్చ్, సెప్టెంబరు, డిసెంబర్ 22 వింటర్ సాలీస్ అండ్ సమ్మర్ సాలీస్. అయితే ఏ బుక్ నాకు తెలుగు ఇంగ్లీష్ అట్లా ఏం డిఫరెన్స్ ఏం లేదండి. ఇంగ్లీష్లో అన్నా ప్రిపేర్ అయిపోతాను, తెలుగులో అన్నా ప్రిపేర్ అయిపోతాను. ఇంకా తెలుగులో అయితే ఇంకా హ్యాపీగా ప్రిపేర్ అయిపోతా.